ఆప్కి అదాలత్లో కిరణ్ రిజిజు మీద ఏర్పడ్డ ఆరోపణ ఏంటంటే ఈయన చైనాని చూసి భయపడతారు అని. కిరణ్ సార్, కొంతమంది ఏమంటారు అంటే, మీరు ఏ లెవెల్లో భయపడుతున్నారంటే, మీరు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు మీరు ఒక పెద్ద గోడ మీద ఒక స్క్రీన్ని పెట్టారు. దాంట్లో చైనా ఎలా ఉంది, ఎవరెక్కడున్నారనేది చూస్తారు కదా. మీరు చెప్పింది నిజమే. మేము అక్కడ స్క్రీన్ పెట్టాం గూగుల్ ఎర్త్ ద్వారా. అది డిప్లాయ్మెంట్ కోసం అండి. మేము రోడ్లు వేస్తున్నామంటే ఎంతవరకు వేశాము అని, బ్రిడ్జ్ కట్టామంటే అది ఎంతవరకు వెళ్తుంది అని, ఆ తర్వాత కొండలని ఎలా ఉన్నాయి, ఊళ్ళు ఎలా ఉన్నాయి, వాటి కోసమేనండి అది. చైనా గురించి చెప్పాలంటే, చైనాను చూసి నేను భయపడుతున్నానని మీరు చాలా పెద్ద నేరం మోపేశారు. ఇది నేను ఆరోపించడం లేదు, రాహుల్ గాంధీ ఆరోపించారు. మీరు భయపడతారు, ఇంకా వణుకుతారని. మీ గ్రామానికి 40 కిలోమీటర్ల దూరంలో LAC ఉంది. దాన్ని చైనా ఆక్రమించుకుంది. అయితే మీరు ఏమీ చూడండి, షార్ట్ కట్లో నేను ఒక విషయం చెప్తాను. ఆ టైంలో కాంగ్రెస్ యొక్క డిఫెన్స్ మినిస్టర్ యాంటనీ సర్ పార్లమెంటులో ఆర్గ్యూ చేస్తున్నప్పుడు ఆయన చెప్పింది ఏమిటంటే, 2013లో, అంటే ఇన్ని సంవత్సరాలుగా చైనా బార్డర్లో రోడ్లు వేయలేదు, బ్రిడ్జెస్ కట్టలేదు, ఎలాంటి డెవలప్మెంట్ లేదు అని. ఎందుకంటే చైనాను చూసి భయపడుతూ ఉన్నారు అని. ఒకవేళ రోడ్లు గరికి వేస్తే దాని ద్వారా చైనా మనల్ని ఆక్రమించుకుంటుందేమో, ఆ విషయంలో బెదిరించి మనల్ని అటాక్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ మైండ్ సెట్తోనే ఇన్ని సంవత్సరాలుగా మన పూర్తి బార్డర్ ఏరియా లోపలే డెవలప్మెంట్ అయ్యింది. మోడీజీ 2014లో ప్రధానమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత మొత్తం పాలసీలన్నీ కూడా మార్చేశారు. ఇప్పుడు అన్ని బార్డర్ ఏరియాలు మా ఊరు నుంచి స్టార్ట్ చేసి లడాక్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఎన్ని బార్డర్లున్నాయి, ఈవెన్ కోస్టల్లో కూడా. ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు, ఆల్రెడీ బ్రిడ్జెస్ కూడా కట్టేశారు. అక్కడ ఎలక్ట్రిసిటీ వస్తుంది, ఒక్కొక్క ఇంటికి వాటర్ వస్తుంది, గ్యాస్ కనెక్షన్లు వస్తున్నాయి. సో ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం లాగా ఆ మైండ్ సెట్లో పనిచేస్తున్నారంటే, దాని గురించి ఆలోచిస్తున్నారంటే, మోడీజీ కూడా అన్ని బార్డర్ ఏరియాల్ని అలాగే వదిలేసి ఉండేవారు కదా. అలాగే ఉండిపోండి, ఏ డెవలప్మెంట్ అక్కర్లేదు, అప్పుడే లోపలికి ఎవరు ఎంటర్ కాలేరు. సో ఇలా అంతా మాట్లాడుతున్నారు కదా వాళ్ళు. రాహుల్ గాంధీ ప్రతి ఒక్క క్షణం చైనా 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 అని అరుస్తూనే ఉన్నారు కదా. ఆయనకి తెలీదు అంటే నెహ్రూజీ టైం నుంచి అప్పుడు ప్రారంభించి ఇప్పుడు సోనియా గాంధీ టైం వరకు వీళ్ళు బార్డర్ ఏరియాని నాశనం చేసిన పరిస్థితికి వాళ్ళు క్షమాపణ అడిగినా కూడా నా మనసు శాంతించదు. వీళ్ళు ఆ రేంజ్కి అక్కడ పేదవాళ్ళని సిస్టమ్ లాప్ చేసి బాగా అణగదొక్కేశారంతే. మీకు ఆ ఏరియాస్ గురించి బాగా తెలుసు. మీరు అక్కడి నుంచి వచ్చి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యారు. అవును రజిత్ సార్, నేను ముందుగానే మీకు చెప్పాలనుకున్నాను. నేను ముందు ఏరోప్లేన్నే చూశాను, ఆ తర్వాత కారును చూశాను. ఎందుకంటే అక్కడ మాకు రోడ్లే లేవు, అసలు ఏమీ లేవు. కానీ చైనా వార్ తర్వాత, అంటే 1962 తర్వాత ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ట్రైనింగ్ తీసుకుంటూ ఉండేవాళ్లు. మా ఊరికి పైన ఎన్నో ఎయిర్ క్రాఫ్ట్స్ తిరుగుతూ ఉండేవి. అందువల్ల ప్రొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మేము ఏరోప్లాన్స్ నే చూస్తూ ఉండేవాళ్ళం, ఆ ఫాస్ట్ గా వెళ్తున్న ఫ్లయింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని. బండిని నేను చాలా ఏళ్ల తర్వాతే చూశాను. నాన్నగారితో అలా బయటికి వెళ్ళినప్పుడు, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళి చేరినప్పుడు, అప్పుడే నా జీవితంలో మొట్టమొదటిసారిగా బండిని చూశాను. చాలా సంవత్సరాల తర్వాత నేను కారుని చూశాను సార్. అయినా అరుణాచల్ ప్రదేశ్ నుంచి చైనా 4.5 కిలోమీటర్లు లోపలకు ఆక్రమించుకున్నారు అనేది ఇది ఎంతవరకు నిజం? అదేంటంటే, ఈ విషయాన్ని నేను చాలా బాధతోనే చెప్తున్నానండి. ఇందులో ఆయన కుట్ర స్పష్టంగా తెలుస్తోంది. ఆ రోజుల్లో ఒక విదేశీ న్యూస్ పేపర్, అమెరికాలో ఉన్న ఒక మీడియా న్యూస్ పేపర్ ఒక ఆర్టికల్ని రాశారు. అదేమిటంటే, అరుణాచల్ ప్రదేశ్లోకి దూరి చైనా వాళ్ళు ఒక విలేజ్ని స్థాపించేశారు అని. ఆ తర్వాత ఆ ఆర్టికల్ని ఆధారం చేసుకుని మరొక టీవీ ఛానల్ వాళ్ళు సోషల్ మీడియాని, ఛానల్స్ అని అన్నింట్లోనూ వీటిని టెలికాస్ట్ చేసేశారు, పెద్ద చేసేశారు. అరుణాచల్ ప్రదేశ్లో చైనా ఒక గ్రామాన్నే స్థాపించేసింది అని. ఆ తర్వాత నిజమేమిటో తెలిసిన తర్వాత దాన్ని చాలా చిన్న న్యూస్గా ప్రచురించారు. ఓహో, నిన్న మనం చదివిన ఈ న్యూస్ చైనా ఆక్రమించేశారు, కానీ 1959లో ఆక్రమించారు అని చిన్న న్యూస్ రాశారు. ఆ తర్వాత వేరే వాళ్ళు మరుసటి రోజు ఏమని రాశారంటే, 1962లో చాలా ప్రదేశాలు ఆక్రమించేశారు, కానీ ఇప్పుడు కాదు. కానీ వాళ్ళు చెప్పిన అబద్ధాలన్నీ కూడా మాయం చేసేశారు. తర్వాత వాళ్ళు తెలియచేసింది, అంటే క్లారిఫికేషన్, దాన్ని ఎవరు చూడనే లేదు. కానీ దీన్ని ద్రోహం కాకుండా మరేమంటారండి? కిరణ్ సార్, వాళ్ళు నాకు చూపించిన శాటిలైట్ ఇమేజెస్ నా దగ్గర ఉన్నాయి, చూపిస్తాను. అందులో ఎంతో స్పష్టంగా ఉంది చైనా ఒక గ్రామాన్ని ఎలా సృష్టించింది అనే విషయం. నేను అది చూపిస్తా, అది చూసి మీరు చెప్పండి. అవి ఫోటోస్. ఆ ఫోటోస్ కింద అంటే బార్డర్,
అక్కడ ఒక ఊరునే సృష్టించారని. అక్కడ ఒక 100కు పైగా ఇళ్లు కట్టారు. అక్కడ 100 మంది ప్రజలు నివసిస్తున్నారు. అంటే చైనా అక్కడుండి కొన్ని బిల్డింగులు కడితే వాళ్ళెంతో స్ట్రాంగ్ అవుతారు అని. ఇప్పుడు మీరు చూపించిన ఈ ఫొటోస్ అని కూడా అది సిక్కిం అండ్ అది భూటాన్కి సైడ్లో ఉన్న చుంబి వ్యాలీ అనే నది దగ్గర నుంచి ఉంది. దానికి సంబంధించిన ఫోటోనే అది. ఇది ఇప్పుడు భూటాన్ పక్కనే ఉందండి. దానికి ముందు మీరు రౌండ్గా ఒకటి చూపించారు చూడండి. అది సువన్శ్రీ అరుణాచల్ ప్రదేశంలోని ఒక భాగం మాత్రమే. నేను లాస్ట్ ఇయర్ అక్కడికి వెళ్ళాను. మాజా వెళ్ళాం. మా లాస్ట్ పాయింట్ మాజా మాత్రమే. మాజా వెళ్ళాం. మాజాలో హెలికాప్టర్ ల్యాండ్ చేశాం. మా యొక్క రోడ్డు పని ప్రారంభించాం. అక్కడ మాజా నుంచి ఇంచుమించు 50 కిలోమీటర్స్ పైకి గనక వెళితే అక్కడ మాజాలో ఇదిగో ఈ ఫోటోనేనండి. నవంబర్ 2020 అని ఉంది కదా, అదేనండి. ఇది వచ్చి 1959లో అక్కడ ఆర్మీ లేనప్పుడు అస్సాం రైఫిల్స్ డిప్లాయ్ అయి ఉన్నారు. అప్పుడు చీన్ 1959లో అక్కడ ఉండే వాళ్ళందరినీ ఆక్రమించుకుని ఉన్నారు. మొత్తం అస్సాం రైఫిల్స్ సోల్జర్స్ అందరినీ చంపేశారు. ఒకళ్ళిద్దరు మాత్రం మిగిలారు. వాళ్ళు పారిపోయారు. మిగిలిన వాళ్ళందరూ చంపబడ్డారు. ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది. అది చాలా విచారకరమైన విషయం. అది 1959 నుంచే ఉందండి. ఈ రోజుకి వారు కుట్ర పన్ని దేశంలో అందర్నీ మోసం చేయడం కోసం మోడీజీ టైంలో వీళ్లు లోపలికి దూరిపోయి గ్రామాల్ని స్థాపించారు. మీకు ధైర్యం ఉంటే అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి చూడండి. 1959లో చైనా వాళ్ళు ఎలా ఆక్రమించుకున్నారు. నెహ్రూ మన దేశానికి అసలు ఆర్మీ అవసరం లేదని కూడా చెప్పారు. ఇది ఆ రోజుల్లో జరిగిన విషయం. ఇది ఎంత బాధపడాల్సిన విషయం అంటే నాకెంత బాధ కలుగుతుందంటే, ఒకటి అబద్ధాన్ని బాగా ప్రచారం చేస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆ అబద్ధాన్ని సమర్థిస్తున్నారు. మన దేశ రక్షణని పణంగా పెట్టి ఎలాంటి ఆటలు ఆడకూడదండి. దేశం మోడీజీ నాయకత్వంలో మాత్రమే బ్రహ్మాండంగా ఉంటుంది. అది నేను బల్లగుద్దిమని చెప్తాను. వాళ్ళు అంతకుముందు చాలా సమస్యలు సృష్టించారండి. అయితే వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళేమన్నారంటే చైనా వారికి సిద్ధపడింది, కానీ మేము ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళేమన్నారంటే చైనా సోల్జర్స్ అరుణాచల్ ప్రదేశ్లోకి ప్రవేశించి అక్కడ సైనికుల్ని చితక్కొట్టేశారని. ముందు మీరు చెప్పండి. రాహుల్ గాంధీ చెప్పారు చైనాతోటి ఆర్మీ వచ్చి ఇండియాని చితక్కొట్టి పారేశారు అన్నారు. ఈ మాట ఎంత అవమానకరమైన విషయం అండి. ఇప్పుడు వాళ్ళు మనల్ని ఎదుర్కోగలరు అసలు? ఈ విషయాన్ని ఇప్పుడు నేను ఎగ్జాగరేట్ చేసి చెప్పదలుచుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉండే ఆర్మీ ఏ పరిస్థితుల్లో ఉండేదో ఇప్పుడు ఆ ఆర్మీ అసలు లేనే లేదు. మనం యుద్ధం చేయాలి అని చెప్పడం లేదు, కానీ మన యొక్క టెరిటరీని జాగ్రత్తగా కాపాడుకోవడం కోసం మోడీ గారు చేసిన పని ఇది చాలా సెన్సిటివ్ అయిన విషయం. ఇది నేను బల్లగుద్ది చెప్పలేను, గాని మోడీజీ ఇప్పుడు చేస్తున్న పని ఎవ్వరూ చేయలేరు. ఎవరు ఆ విధంగా ఆలోచించరు కూడా లేరు. ప్రేక్షకుల నుంచి ఎవరైనా చైనాకు సంబంధించిన విషయం ఏమన్నా అడుగుతారా? సార్, డెఫినెట్గా మీరు చైనా బార్డర్ని ఇన్స్పెక్ట్ చేసుంటారు. అంతేకాకుండా విజిట్ చేసుంటారు. మన సైనికులతో కూడా ఎక్కువ చర్చలు జరుపుంటారు. సో మన సైనికులు ఏం చెప్తున్నారంటే, దట్ షుడ్ బి అవర్ ఫైనల్ వర్డింగ్, దట్ షుడ్ బి ఫుల్ అండ్ ఫైనల్, దట్ షుడ్ బి కాంట్రవర్సీ ఆల్ ఇన్ ఆల్. అవును, ఆర్మీ క్లియర్ కట్ గా చాలా విషయాలు చెప్పారండి. కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోరు, ఆర్మీ చెప్పిందే ఒప్పుకోరు. ఇప్పుడు మొన్న కూడా కాంగ్రెస్ స్టేట్మెంట్ ఒకటి బయటకు వచ్చింది. సర్జికల్ స్ట్రైక్ చేసిన దానికి, బాలకోట్ స్ట్రైక్ చేసిన దానికి కూడా ప్రూఫ్ చూపించమని అడిగారండి. సో ఆర్మీ యొక్క ఫైనల్ వర్డ్స్ని ఎవరు ఒప్పుకోవడం లేదండి. ఇది నేను చెప్పట్లేదండి. డిఫెన్స్ యొక్క సీనియర్ అఫీషియల్స్ వాళ్లే చెప్తున్నారండి. కానీ డిఫెన్స్ తరపు వాళ్ళు ఏదైనా చెప్తున్నారంటే, ఏమని చెప్పారంటే దాని గురించి రాజకీయ నాయకులు ఎవరూ ఎప్పుడూ ప్రశ్నించకూడదండి. కిరణ్ సార్, చాలాసార్లు రాహుల్ గాంధీ ఎన్నో మంచి విషయాలు చెప్పారు. చైనాతో ఎలా యుద్ధం చేయాలంటున్నారు, సోల్జర్స్ అందరూ ఎలా పనిచేస్తున్నారో అని చెప్పారు. అది కూడా మీకు ఉదాహరణ చూపిస్తాను. అది కూడా మనం నేర్చుకోవాల్సిన విషయమే. You are using the Indian Army, the Indian Navy, the Indian Air Force to protect India from China. If you use India's laborers, India's farmers, India's workers, you will not need the Army, Navy and Air Force to be standing over there. China will not have the guts to come inside. ఫార్మర్స్ని, లేబర్స్ని గేజర్ చేస్తే అసలు ఆర్మీ అవసరమే ఉండదన్నారు. ఇది రాహుల్ గాంధీజీ ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది కదండి. ఇది విన్నప్పుడు ఏమనిపిస్తుందంటే, నెహ్రూజీ ఒకప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. అదేంటంటే ఇండియన్ ఆర్మీని బ్యాన్ చేసేయండి. రాహుల్ గాంధీ అదే స్టేట్మెంట్ ని ఇప్పుడు ఇంప్రవైజ్ చేసి మరీ చెప్తున్నారు.
లేబర్స్ని కొట్టుకోమని చెప్తున్నారండి. ఇలాంటి స్టేట్మెంట్స్కి జవాబు ఇవ్వడం అన్నది ఖచ్చితంగా నాకు అసలు నచ్చదండి. అయితే ఇంకో విషయం, ఇండియన్ గవర్నమెంట్ నిద్రపోతోంది అని ఒక పెద్ద ఆరోపణ చేశారు. చైనా యుద్ధానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తోంది, ఎప్పుడైనా అటాక్ చేస్తుంది, యుద్ధం జరుగుతుంది, మీరంతా ఇగ్నోర్ చేస్తున్నారు, ఇంకా వృధా అంటున్నారు. ఈ విషయాలన్నీ కూడా డిఫెన్స్ పాలసీస్, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అందరూ చూస్తూనే ఉన్నారండి. ఆ లెవెల్లో దీని గురించి డిస్కషన్స్ జరగాలండి. పబ్లిక్ డొమైన్లో యుద్ధం ఎప్పుడు జరగాలి, ఎలా జరగాలని రాహుల్ గాంధీ కూడా చెప్పే అధికారం లేదండి. నాకు చాలా విషయాలు తెలుసు. మా ఊర్లో, మా బార్డర్లో ఏమేమి జరుగుతున్నాయి అన్నీ తెలుసండి. కానీ ఈ విషయాలు బయటికి ఎవరికి చెప్పకూడదండి. రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి ఆయన మాటల్ని జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవాలండి. అసలు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవాలండి. దేశానికి ఏది మంచిది, ఏది దేశానికి చెడ్డది, వీటికి తేడా తెలియాలి కదండి. ఆయన చైనీస్ అఫైర్స్లో ఎక్స్పర్ట్ అవ్వడం వల్ల ఈ విధంగా మాట్లాడుతున్నారా? ఆయనంతటా ఆయన అన్ని విషయాల్లో ఎక్స్పర్ట్ అని ఆయన అనుకుని ఉండొచ్చండి. కానీ ఆయనకిచ్చిన స్క్రిప్ట్ని దాటి మాట్లాడమే వాళ్ళ పార్టీకి ప్రాబ్లం అండి. కిరణ్ సార్, ఈరోజు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. అందులో ఏముందంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పిడి నిత్య ఏం చెప్పారంటే, సెక్యూరిటీ ఫోర్సెస్ ఆఫ్ లాస్ట్ యాక్సెస్ టు 65 పెట్రోలింగ్ పాయింట్స్ ఇన్ లే లడాక్. ఇండియాకి చైనాకి మధ్య ఉన్న బార్డర్లో కొన్ని వేల మంది కొన్ని కిలోమీటర్ల డిస్టాన్స్లో రిమార్కేషన్ లేదండి. కొన్ని సమయాల్లో పెట్రోలింగ్ చేస్తున్నారు, కొన్ని సమయాల్లో స్నోఫాల్ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడికి చేరలేకపోతున్నారు. ఎందుకంటే డిమార్కేషన్ చేయలేదు. బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలం నుంచి అక్కడ రాళ్ల మీద ఎలాంటి సైన్ ఉండదండి, లేదంటే బిల్డింగ్ కానీ ఎలాంటి స్ట్రక్చర్ ఉండదండి. సో ఇటువంటి ప్రదేశాలు 16, 17, 18 అడుగుల వరకు -30, -40 డిగ్రీస్ ఉంటుందండి వింటర్లో. ఆ టైంలో ప్రజలు వెళ్ళి ఎక్కడికి చేరుకోలేరండి. కానీ మిగిలిన సమయాల్లో పెట్రోలింగ్ చేస్తానే ఉంటారండి. ఎక్కడైనా ప్లేస్ దొరికితే అక్కడే స్టే చేస్తారండి. ఇవన్నీ కూడా అది అన్డిసిగ్నేటెడ్ ఏరియాలుగానే ఉంటాయండి. మేబీ ఆ విషయమే వారు ప్రస్తావించి ఉంటారు. వారు చెప్పింది నేను చూడలేదు అనుకోండి. ఒక విషయం మీరు ప్రజల కోసం చెప్పండి. మీరు చైనా, అరుణాచల్ ప్రదేశ్ గురించి, బోర్డర్స్ గురించి మీకు బాగా తెలుసు. చైనా వాల్ ఇంకా దానివల్ల మన బోర్డర్కి ఏమన్నా ప్రమాదం ఉందా? మన ఆర్మీ దీన్ని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉందా? చెప్పండి. మోడీ గారు ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి మన యొక్క బోర్డర్ ఏరియా మొత్తం కలిసి రక్షణతో ఉంది. ఆ రక్షణను జాగ్రత్తగా కాపాడడం కోసం ఎన్నో యాక్షన్స్, ఎన్నో స్టెప్స్ తీసుకుంటూనే ఉన్నారండి.